మిస్టర్ బి అండ్ సినీ మూవీ రేటింగ్ యాప్ కలిసి పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్పెషల్ డాక్యుమెంటరీ ది రైజ్ అండ్ రైజ్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందులో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని ప్రత్యేకతల్ని నా స్టైల్లో చెప్పే ప్రయత్నం చేశాను. పోతే ఆ వీడియోని ఎక్స్క్లూజివ్ గా సినీ మూవీ రేటింగ్ యాప్ లో మాత్రమే చూడగలరు. సో యాప్ స్టోర్స్ కి వెళ్లి సినీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పవన్ వీడియోని ఎంజాయ్ చేయండి. సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి. మ్యాటర్ లోకి వెళ్దాం. సర్దార్ గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ మొత్తానికి సాలిడ్ టార్గెట్ నే ఫిక్స్ చేసుకున్నాడు. తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ సత్తాని సరికొత్తగా నిర్వచించుకునే అవకాశాన్ని కల్పిస్తూ 100 కోట్ల షేర్ ని టార్గెట్ గా చేసుకుని సర్దార్ గబ్బర్ సింగ్ ని ముందు కురికిస్తున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 83 కోట్లు అని తెలుస్తుంది. బాహుబలి తర్వాత 80 కోట్ల పైన విడుదలకు ముందు వ్యాపారం చేసుకున్న ఏకైక సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. సినిమా థియేట్రికల్ రైట్స్ అన్ని ఏరియాల్లోనూ దాదాపుగా బాహుబలి స్థాయిలో అమ్ముడుపోయాయి. అంటే ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని హిట్ గా నిర్ధారించాలి అంటే ఆ సినిమా వసూళ్లు తప్పకుండా 83 కోట్ల రూపాయలు దాటి తీరాలి. బాహుబలి తెలుగు సినిమా మార్కెట్ సత్తా ఇది అని ఓ తిరుగులేని లెక్కను చూపెట్టింది. సో సత్తా ఉన్న సినిమా పడితే 100 కోట్ల షేర్ వసూలు చేయటం తెలుగులో కూడా ఈజీ అని అర్థమైంది. పవన్ కళ్యాణ్ అనే కట్అవుట్ స్టామినా గురించి ప్రత్యేకంగా డిఫైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సరైన కంటెంట్ ఉన్న సినిమా పడాలి. ఎంత పెద్ద టార్గెట్ అయినా వంగి మరీ సలాం కొట్టిద్ది. ఇప్పుడు ఈ సర్దార్ గబ్బర్ సింగ్ అలాంటి కంటెంట్ ఉన్న సబ్జెక్టే అనుకుంటున్నారు. సినిమా మీద సర్దార్ టీం మా గొప్ప నమ్మకంతో ఉంది. అందుకనే బీభత్సమైన రేంజ్ లో సినిమాని జనాల ముందుకు పట్టుకొస్తున్నారు. జనాలు కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. సినిమాకి సంబంధించి ఏప్రిల్ 8న ఓ బ్రహ్మాండమైన రిలీజ్ ని ప్లాన్ చేశారు. గురువారం అర్ధరాత్రి నుండే బెనిఫిట్ షోల సందడి మొదలవుతుంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, యుఎస్ ఏరియాలో ఆల్మోస్ట్ 300 బెనిఫిట్ షోలు పడుతున్నాయన్నది ఇన్ఫర్మేషన్. బెనిఫిట్ షోలు వేసుకోవటం మజానే, కానీ అందులో ఓ ప్రమాదం కూడా ఉంది. తెల్లవారే లోపే టాక్ బయటకు వచ్చేస్తది. తేడా పడిందా సినిమా తల్లకిందులైపోద్ది. అయినా కూడా డేరింగ్ గా 300 షోలకి సై అంటున్నారు అంటే సినిమా సక్సెస్ మీద ఎంత లెక్కతో కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అన్ని చోట్ల కూడా బెనిఫిట్ షో టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడైపోతున్నాయి. యుఎస్ లో 15 ప్రీమియర్స్ వేస్తుంటే అప్పుడే అడ్వాన్స్ బుకింగ్ కంప్లీట్ అయిపోయింది. $20 నుంచి $50 వరకు టికెట్ ని అమ్మడం జరిగిందంట. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 44 బెనిఫిట్ షోలు పడుతున్నాయి. టికెట్ రేటు 500 నుంచి ₹1000 ఉంది. అయినా కూడా డిమాండ్ ఎక్కడ తగ్గడం లేదు. హైదరాబాద్ సహా మిగతా ఏరియాల్లో కూడా భారీగా బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారు. బెనిఫిట్ షోలతోనే సర్దార్ గబ్బర్ సింగ్ సరికొత్త వసూళ్ల రికార్డ్ ని క్రియేట్ చేయబోతున్నాడని అర్థమవుతుంది. రెగ్యులర్ షోలతో కూడా సర్దార్ గబ్బర్ సింగ్ భారీ నెంబర్స్ నే నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. అన్ని ఏరియాల్లోనూ డిస్ట్రిబ్యూటర్స్ టికెట్ రేటుల్ని పెంచి అమ్ముకునే వెసులుబాటుని ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా తొలి రోజు వసూళ్ల పరంగా సర్దార్ గబ్బర్ సింగ్ సరికొత్త రికార్డ్ ని నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. తొలి రోజు సర్దార్ వసూళ్లు 20 కోట్ల వరకు ఉండొచ్చని ట్రేడ్ అంచనా కడుతుంది. ఆ పైన టాక్ బాగుంటే తొలి వీకెండ్ లోనే 50 కోట్ల మార్క్ ని సర్దార్ దాటేస్తాడు అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఉగాది రోజున సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ సాటర్డే, సండే కలిసి వస్తున్నాయి. షూర్ గా సర్దార్ 50 కోట్లు దాటేస్తాడు అనుకోవచ్చు. హిట్ టాక్ వస్తే మామూలు రోజుల్లో కూడా సర్దార్ జోర్ ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయాయి, సమ్మర్ హాలిడే మూడ్ లోకి వచ్చేసారు అందరూ. ఈ అడ్వాంటేజ్ కలిసి వచ్చేస్తది. సునాయాసంగా సర్దార్ గబ్బర్ సింగ్ 100 కోట్ల మార్క్ ని దాటి పారేస్తాడు అని ట్రేడ్ కొంత కాన్ఫిడెంట్ గానే మాట్లాడటం కనిపిస్తుంది. వేచి చూద్దాం పవన్ సర్దార్ తో ఎటువంటి సంచలనాలు చేస్తారో. ఇదే బుల్టాన్ మరబులంతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.